రాష్ట్రంలో అందరికీ నీటి భద్రత ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లా బుక్కపట్నంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 30 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో వివిధ రంగాలపై శ్రద్ధ పెట్టినట్లు వివరించారు. అంతకుముందు తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న సీఎం రోడ్డు మార్గంలో జిల్లాలోని అతి పెద్దదైన బుక్కపట్నం చెరువును పరిశీలించారు. జన్మభూమి కార్యక్రమాన్ని అందరూ ఐక్యతగా జరుపుకునే పండుగగా సీఎం అభివర్ణించారు. బుక్కపట్నం చెరువు ఎత్తు పెంచి 3 మండలాలను ఆదుకుంటామన్నారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు రాష్ట్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పూసగుచ్చినట్లు వివరించారు. వచ్చే ఏడాదికి జిల్లాలోని 1260 చెరువులకు నీరు అందిస్తామన్న సీఎం వీటి మరమ్మతులకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. అనంతపురం జిల్లా తక్కువ వర్షపాతం ఈ సంవత్సరం కూడా బాధేస్తుంది. పడిన వర్షం 266 మిల్లీమీటర్లు. రాష్ట్రంలో 29% వర్షం తక్కువ పడింది. ఈ జన్మభూమిలో పోయిన సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాను. మళ్లీ ఈ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ కూడా వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ గాని దానికన్నా తక్కువ వస్తే ఇన్పుట్ సబ్సిడీ కూడా తప్పకుండా ఇస్తానని చెప్పాను. ఇస్తాను, అది కూడా తొందరలో ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెయిన్ గన్లు పెట్టాం. నీళ్లు లేకుండా సరైన సమయంలో ఉపయోగించలేక కొంత ఇబ్బంది పడ్డాం. రాబోయే రోజులు ఇంకా బాగా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడే బుక్కపట్నం చెరువు చూశాను. చాలా బాధేస్తుంది ఆ చెరువును చూసే తమ్ముళ్ళు. ఎక్కడ చూసినా కర్రతుమ్మ ఇష్ట ప్రకారం పెరిగిపోయింది. అందరి నీవా పక్కనే నీళ్లు పోతాయి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, రఘునాథ్ రెడ్డి గారు మిగిలిన ఎంపీ ఇద్దరు చెప్పారు ఇదంతా తీయాలని నిలబెట్టి తీశాను. 3,50,00,000 రూపాయలు ఖర్చు పెడితే అవుతుందన్నారు. నేను ఒకటి అడిగాను, 3,50,00,000 కాదు, అవసరమైతే ఎత్తు పెంచి పుట్టపర్తి మునిగిపోనంత వరకు నీళ్లు పెట్టి అవసరమైతే 0.7, 0.8 టీఎంసీ నీళ్లు పెట్టి 3 మండలాల్ని ఆదుకోవాలని ఆలోచనతో నేనున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కానొస్తే ఒక పక్క పుట్టపర్తి, ఒక పక్క బుక్కపట్నం, ఇంకొక పక్క కొత్త చెరువు, 3 మండలాలు. ఇక్కడే మీరు చూస్తే బుక్కపట్నం, మారాల, చెర్లోపల్లి ఈ 3 చెరువులకు పూర్తిగా నీళ్లు నింపే బాధ్యత తీసుకుంటాం. ఈ 3 మీరు చూస్తే కొత్త చెరువు, బుక్కపట్నం, నేను పుట్టపర్తి, ఈ 3 కలుపుతూ ఒక ఔటర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తా. బ్యూటిఫుల్ గా ఒక ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొస్తా. ఎయిర్పోర్ట్ ఉంది. చెరువును అవసరమైతే 10 కోట్లు అవసరమైతే పెట్టి పూర్తిగా నీళ్లు పెట్టే బాధ్యత తీసుకుంటాను. మీ ఊర్లో వాళ్ళందరూ ఒక పని చేయాలా, ఆ చెరువులో ఉండే కంపంతా తీసేయాలి. నేనే ప్రొక్లైన్లు పెడతా. ఎందుకంటే జిల్లాలో ఈరోజు చూస్తే 1260 చెరువులున్నాయి. రాబోయే సంవత్సరం 1260 చెరువుల్లో నీళ్లు పెట్టాలని దృఢ సంకల్పంతో నేనున్నా. ఆ చెరువులు ఎక్కడ చూసినా కంప చెట్లు, నీళ్లు కూడా రావు ఆ కంపకు భయపడి. అట్లా తయారైపోయింది కంప. మొత్తం తీయాలి. చెరువుకు నీళ్లు రావాలి. అక్రమంగా ఆకుపై చేసి వదిలేయాలి. అదే మాదిరిగా రాబోయే సంవత్సరానికి చెరువుకు చెరువు గొలుసు కట్టు చెరువులుగా మనం తయారు చేసుకోవడం, చెరువుల్లో ఉండే చెట్లన్నీ పూర్తిగా తీసేయడం, ఆ తర్వాత ఎక్కడన్నా బండు గాని గట్లు గాని సరిగా లేకపోతే అవన్నీ రిపేర్ చేసుకొని రెడీగా మీరుంటే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. ఈ 5 నెలలు టైం ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 5 నెలల్లో మీరు ఈ పని చేయండి. రాబోయే రోజుల్లో అనంతపూర్ చరిత్ర తిరగ రాసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.